బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ నుంచి వ్రాయబడిన అడుగడుగున బోధించబడిన ఉపదేశం పేరే వేరుబాటు జీవితం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన బైబిల్ గ్రంథంలో మొదటి పేజీలో సృష్టి ఆరంభాన్ని చూస్తే ఆయన ఏం చేశాడు? మొదటిగా వెలుగును కలుగ చేశాడు. వెలుగును కలుగ చేయగానే ఏమన్నాడు? వెలుగు చీకటి వేరుగా ఉండాలి, కలవడానికి వెళ్ళేదన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎఫెసీ 5:8 మునుపు మీరు చీకటి అయి ఉంటుంది, చీకటిలో ఉంటుంది కాదు, అసలు మీరే చీకటే. ఇప్పుడు మీరు వెలుగు అయిపోయారు, వెలుగు అయ్యావుగా. ఇక మళ్ళీ చీకటితో నీకు సంబంధం ఉండడానికి గట్టిగా మాట చెప్పడానికి పేరు ఒప్పులేదండి. లింకులన్నీ ఉన్నాయి గట్టిగా. ఇంకా చెప్పాయి యేసు రక్తం ఇచ్చేయి చెప్పండి గట్టిగా స్తోత్రం అని. ఇంకా చీకటి సంబంధాలు ఉండడానికి నువ్వు అందులోనే ఉండి అందులోనే తిరిగి యేసు రక్తం రాదు. యోహాను మొదటి పత్రిక 1:6 ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుచు కొనిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమ ఎందుము అప్పుడు యేసు రక్తం. డబ్బ పట్టుకుని మీద పోసేత రాదండి, రాదా? నువ్వు చీకటిలోకి వచ్చేయాలి. చీకటి సంబంధాలు, చీకటి సరదాలు, చీకటి సంతోషాలు, చీకటి బంధాలు తెగిపోయి యేసు రక్తం ఇచ్చేయి. వెలుగులోకి వస్తే యేసు రక్తం నీ మీదకి వస్తుంది. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా.